శ్రీనగర్లో మళ్లీ ఆందోళనలు మొదలయ్యాయి. ఇరాన్పై దాడిని నిరసిస్తూ షియాలు ఆందోళన చేస్తున్నారు. అమెరికా ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. పోలీసులు ఆందోళనకారులకు మధ్య తోపులాట జరిగింది. పరిస్థితిని అదుపు చేసేందుకు టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఖమేనీ హత్యను పిరికి పందల చర్య అంటూ మండిపడుతున్నారు. ఈ నిరసనల నేపథ్యంలో ప్రస్తుతం కాశ్మీర్లో మొబైల్ ఇంటర్నెట్ సేవలపై ఆంక్షలు విధించారు. ఈ ప్రభావంతో అక్కడ అప్రకటిత కర్ఫ్యూ వాతావరణం ఉంది. నిన్న ఖమేనీ హత్యపై కాశ్మీర్లో నిరసనలు భగ్గుమన్నాయి. పోలీసుల ఆంక్షలు ప్రజలు రోడ్లపై రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. లాల్ చౌక్, ఘంటాఘర్ ప్రాంతాలు క్లోజ్ అవుతున్నాయి. శ్రీనగర్లో విద్యాసంస్థలకు 2 రోజుల సెలవు ప్రకటించారు. నగరంలో అదనంగా పోలీసుల బలగాలను మోహరించారు. సోషల్ మీడియాలో వస్తున్న వదంతులపై నియంత్రించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం కాశ్మీర్ అంతటా ఇంటర్నెట్ స్పీడ్ తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. శాంతి భద్రతలను కాపాడడానికి ముందు జాగ్రత్త చర్యగానే ఆంక్షలు అంటున్నారు అధికారులు. కాశ్మీర్లో దాదాపు 15 లక్షల మంది షియాలు ఉన్నారు. నిన్న లాల్ చౌక్, సైదాకదల్, బుద్గాం, బాండీపోరా, అనంతనాగ్, పుల్వామాలలో పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి. ఈ నేపథ్యంలోనే పూర్తిగా అప్రమత్తమయ్యారు అధికారులు.